సార్ అంటే మీరు ఆల్రెడీ కోర్టు కూడా వెళ్ళున్నారు సార్ ఈ దాడులకు సంబంధించి. ఒక కోర్టుకి ఏంది స్వామి, ఫస్ట్ మా బాధ్యతగా రాష్ట్ర గవర్నర్ గారి దృష్టి తీసుకెళ్ళాం. ఎందుకంటే అప్పటికే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తున్నారు కాబట్టి గవర్నర్ గారి ఇదిలో ఉంటుంది కాబట్టి గవర్నర్ గారి దృష్టి తీసుకుపోయాం. ఫస్ట్ రిజల్ట్ వచ్చిన సెకండ్ డేనే, ఎందుకంటే కౌంటింగ్ రోజు నుంచే స్టార్ట్ చేశారు దాడులు. ఆ తర్వాత అక్కడి నుంచి పెద్ద ఆశించినంత స్పందన లేకపోతే ఢిల్లీ వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని, ప్రైమ్ మినిస్టర్ని, హోమ్ మినిస్టర్ని, ఎన్హెచ్ఆర్సీని, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని అందరినీ కలవాలని ప్రయత్నం చేశాం. కానీ వాళ్ళందరూ కూడా మీ ఫిర్యాదులు అందివ్వండి, తప్పకుండా వాటిపై దృష్టి పెడతామని చెప్పాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పోయి న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పిన దాని ప్రకారమే ఈరోజు కోర్టులో కూడా వేయటం జరిగింది. తప్పకుండా న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగేంత వరకు పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అండగా నిలబడే కార్యక్రమం చేస్తాం. మేము చేస్తాం, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మా కార్యకర్తలకి, నాయకులకి అండగా నిలబడతాం. బాధిత కుటుంబాల పరామర్శకి జగన్మోహన్ రెడ్డి అది ఒక ఆలోచన ఉందమ్మా. ఇంక రాబోయే రోజుల్లో ముందు కొన్నాళ్ళు సెటిల్ కానీ ఒక నెల టైం తీసుకున్నాక అసెంబ్లీ సమావేశాలు అవి ఉంటాయి, వాళ్ళు ఓటు తీసుకోవాలి. అవన్నీ అయిపోతే అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా వాళ్ళ సంఖ్యాబలం ఆశించిన స్థాయిలో లేదు. మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో అయితేమి, లోక్సభలో అయితేమి సుమారుగా 15 మంది సభ్యులు ఉన్నారు. సో మనం కూడా మన రాష్ట్ర సమస్యలపై పోరాటం చేసి మన రాష్ట్రానికి మేలు జరిగే విధంగా చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కౌన్సిల్లో కూడా ఇక్కడ అధిక శాతం వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికైన వాళ్ళు, నామినేట్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజలకు మేలు జరిగేయడానికి మా వంతు కృషి చేయడానికి మాకు చక్కటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఈరోజు కేడర్కి అందరికీ కూడా సందేశం ఉంటుంది.